జై శివ శంభో. చెప్పు బిడ్డ, ఏం తెలుసుకోవాలని వచ్చావు? స్వామి, ఒక సమస్య, దానికి మీరే దారి చూపియాలి. సమస్య ఏంటో అంతా వివరంగా చెప్పు. నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. చెప్పరా. తప్పకుండా మెరుపు మన ఊరికొస్తుంది కదా. వస్తాడురా. మందు అయిపోయిందిరా. ఇదిగా నాదుంది, తీసుకొని తాగు. చాలా థ్యాంక్స్ రే. సరేరా, బయలుదేరదాం. లే వెళ్దాం. హరి అన్న, ఎంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? మాతో కలిసి ఒక చుక్క వేయచ్చు కదా. నేను నీలాగా ఊరికే కూర్చొని ఊరు తిరిగేవాడిని కాదు, అర్థమైందా? అది మాత్రమే కాకుండా నాకు చాలా పనులున్నాయి. ఊరు మంచి కోసం మేము పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. ఇన్ని చేస్తున్నా మీకు కంటికే కనిపించడం లేదు కదా. అరే, మీకు తెలిసినంత వరకు పూజ అనేది మందు కొట్టడం చూస్తానికి అమ్మాయే కదా. మా కాలంతోనే పూజలన్నీ అయిపోయాయి, అర్థమైందా? మేమందరం మధువుని ముట్టుకొని కూడా లేదు. ఏంటన్నా, మేం కూడా అంతే. చేతికి తగలకుండా దాన్ని గ్లాసులో పోసుకొనే తాగుతున్నాం. కానీ మీరు బాటిల్ కిందకు దించకుండా తాగుతారు. మాకు తెలీదా? ఎందుకేరా మీతో నేను మాట్లాడటానికి ఇష్టం లేకుండా వెళ్ళాను. మీతో ఎప్పుడు మాట్లాడినా మీ నోటికి వచ్చినట్లు ఇలాగే మాట్లాడతారా? ఇప్పుడెందుకు కోపడుతున్నారు హరి అన్న? ప్రశాంతంగా అడగండి. లోకేష్ అన్న పెళ్ళంలాగే నాకు ఒక అందమైన పిల్లను చూసి పెళ్లి చేయొచ్చు కదా హరి అన్న. అరే, నేనేం వాడికి పెళ్లి చేసి పెట్టలేదే. వాడు తనకు కావాల్సిన భార్యని తనే వెతుక్కున్నాడ్రా. అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదా? నీవు కూడా నీకు భార్య కావాలంటే వెతుక్కో. నేను ఖచ్చితంగా వెతికి పెళ్లి చేసుకొని తీరుతాను. ఏంట్రా నీ పాటికి నువ్వు ఇష్టానికి ఏదో చెప్పేశావు కదరా. అదేం లేదురా, నువ్వు మూసుకొని తాగు. మరే ఆ డబ్బు ఉంది, డబ్బుని నేను అప్పుడే లెక్క పెట్టాను. నువ్వు తాగు. మనకి చాలా పనులున్నాయి. సరే పద వెళ్దాం. ఏవండి, నా మాట వినండి. ఆగండి. అరే, ఒక నిమిషం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అరే బంగారం, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? ఎందుకు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చావు? మీరంత తొందరపడి బయటకు వచ్చేసారు. నేను మీకు ఒకటి ఇవ్వాలి, అందుకే మీ వెనకాలే వచ్చేసాను. ఇదేంటది? ఒకసారి తెరిచి చూడండి. పాయసమా? నువ్వు నా కోసం పాయసం చేశావా? ఇది తీసుకొచ్చి ఇవ్వాలా ఏంటి? నేను ఇంటికొచ్చి తినేవాడిని కదా. ఈరోజు మీ పుట్టినరోజని నాకు అసలు తెలీదండి. మన ఇంటి పక్కన ఆవిడున్నారు కదా, ఆవిడే నాతో చెప్పారు. అందుకే మీకు పాయసం చేసి పెడదామనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను. మీరు తినండి. ఖచ్చితంగా, తప్పకుండా తాగుతాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. సరే, నువ్వు బయలుదేరు. ఒక నిమిషం, ఇది కూడా తీసుకోండి.
నమస్తే వదినా. మీకు ఒక విషయం చెప్పాలి. మీలాగా అందంగా లక్షణంగా ప్రేమను పంచే ఒక అమ్మాయి నాకు దొరికితే బాగుండు. అప్పుడే నా జీవితం ఓ వెలుగు వెలుగుతుంది. అదేంటంటే కొంతమంది మగవారికి వాళ్ళ తలరాతని వాళ్ళే రాసుకోవాల్సి వస్తుంది. లోకేష్ అన్నలాగా అందరికీ అదృష్టం సులభంగా రాదు కదా. ఆ? ఆ, ఆ, ఆ. మందు అయిపోయింది, కానీ నేను ఇప్పుడు చూశానుగా మత్తు తలకెక్కింది. ఇక నువ్వు ఒంటరిగా ఉన్నావు, మందు బాటులా బాగా కిక్కెక్కిస్తున్నావు. అలా బాటిల్ పట్టుకుని మందు దింపినట్టు అనిపిస్తోంది. అయితే తాగు. మరైతే నాతోరా. నిజంగా నువ్వు దేవతవి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు, కానీ త్వరగా వచ్చేసి లేట్ చేయకు, సరేనా? లేట్ చేస్తే నాకు నచ్చదు. వెళ్ళు.